నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఎల్ఆర్ఎస్ 2025 ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. సో అందులో భాగంగానే కొందరికి పేమెంట్స్ చేయండి ఎల్ఆర్ఎస్ సంబంధించినవి కాల్స్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన మనం గతంలో ఎల్ఆర్ఎస్ 2020 వెబ్సైట్ ఎట్లా ఉంది, వాటి ఆప్షన్స్ ఏంటని మనం గతంలో చూసాం. అయితే తాజాగా వెబ్సైట్ని అప్డేట్ చేశారు. సో ఏమేమి అప్డేట్ చేశారు, కొత్తగా అప్డేట్స్ ఏమొచ్చినాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంజయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మనం గతంలో చేసాం ఎల్ఆర్ఎస్ 2020 ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. సైట్లో ఏమేమి ఉన్నాయని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇప్పుడు చూస్తే సైట్ కొంచెం అప్డేట్ అనేది కొట్టింది. సో ఏమేమి అప్డేట్స్ ఇచ్చినాయి సైట్లో, ఇప్పుడు కొత్త సైట్లో? రైట్. గత 4 days క్రితము కాస్త అప్డేషన్ చేసినట్టుగా కనపడింది. గతంలో ఒక 6-7 ఆప్షన్స్ ఉండేవి. అవును. ఎల్ఆర్ఎస్ 2020 దాంట్లోకి వెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తే ఆ పోర్టల్లో చాలా ఆప్షన్లు ఉండేవి. వాటిని ఇప్పుడు కేవలం ప్రిసైజ్ చేసి ఏది అవసరమో అది ఉండాలి అనే పద్ధతుల్లో ఒక 3 పెట్టారు. అందులో ఏమున్నాయి అని అంటే, లేటెస్ట్గా అప్డేట్ చేసిన అంశాలలో 3 అంశాలని తీసుకొచ్చారు. మరిన్ని ఉన్నటువంటి అన్నిటిని కూడా పక్కన పెట్టేసి తగ్గించేసి 3 ఆప్షన్లు. డౌన్లోడ్ ఫైనల్ ప్రొసీడింగ్స్ అనేటువంటి ఆప్షన్ ఒకటి, అదేవిధంగా నో యువర్ స్టేటస్, నీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ ఏంటి అని తెలుసుకునేటువంటి ఆప్షన్ రెండవది. మూడవది ఏంటంటే గ్రీవియన్స్ అని చెప్పి 3 ఆప్షన్లు పెట్టారు. ఓకే, ఈ ఆప్షన్స్లో మనకి ఏమేమి అర్థమవుతుంది సార్? రైట్. నాయ కూడా కొన్ని అప్లికేషన్లు ఉంటే నేను చెక్ చేసుకున్నా మొన్న. ఓకే, చెక్ చేసుకుంటే మొదటి దాంట్లో ఫైనల్ ప్రొసీడింగ్ అనే దాంట్లో నొక్కితే నో డేటా అని వచ్చింది. ఓకే. రెండవది నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏమొచ్చింది అని అంటే, నా అప్లికేషన్ సంబంధించినవి అన్నీ కనపడినాయి. అందులో ఓకే, కనపడిన తర్వాత చివర్లో ఒక బ్లూ బటన్ ఒకటి, అంటే అది క్లిక్ చేస్తే ఓకే, ఆ అప్లికేషన్ సంబంధించిన వివరం కింద మళ్ళీ అదే అప్లికేషన్ కింద కనపడుతుంది. ఓకే. ఈ అప్లికేషన్లో అప్లోడ్ అని ఉంటుంది. మళ్ళీ కింద అంటే 4 అప్లికేషన్లకి 4 చివర్లో ఏది చివరిది నొక్కితే దానికి సంబంధించిన వివరం కింద వస్తుంది. ఓకే. కింద మళ్ళీ దాన్ని చివర్లో ఆ బ్లూ బటన్ కనపడే దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఒకటి సేల్ డీడ్, 2 లింక్ డాక్యుమెంట్, 3 లేఅవుట్ కాపీ, 4 ప్లాట్ యొక్క సైట్ ప్లాన్, వీటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయమని వస్తుంది. అంటే అక్కడ స్టేటస్ ఏం దగ్గర ఉన్నప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది? L1 అని ఉందా, L2 అని వచ్చినప్పుడు ఈ L1 ఆఫీసర్. L1 ఆఫీసర్ అంటే సంబంధిత ఇప్పుడు టెరిటరీ, ఇప్పుడు మన ప్లాట్ ఏ మున్సిపల్ పరిధిలోకి వస్తుందో ఆ మున్సిపల్ ఆఫీస్లో ఈ ఏరియాకి ఆ పర్టికులర్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఆఫీసర్ని అలకేట్ చేసినప్పుడు L1 ఆఫీసర్ వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయండి. ఈ అప్లికేషన్ని ఏ ఆఫీసర్ చూస్తున్నాడో పేరు కూడా అక్కడ వస్తుంది. కాకపోతే ఆయన ఫోన్ నెంబర్ అవి కాంటాక్ట్ నెంబర్ మన దగ్గర లేదు, అక్కడేం ఉండట్లేదు. అది క్లిక్ చేసినప్పుడు మనము ఇప్పుడు నేను ఇలాగ చెప్పినట్టుగా సేల్ డీడు, లింక్ డాక్యుమెంటు, లేఅవుట్ కాపీ, ప్లాట్ సైట్ ప్లాన్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయమని వస్తుంది. ఇది PDF ఫార్మేట్లోనే ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అన్ని కలిపి 5 MB కంటే ఎక్కువ ఉండొద్దు దాని యొక్క సైజ్. అంటే ఇవన్నీ ఈ 4 మనము అంటే కంప్రెస్ చేసి ఫైల్ యొక్క సైజును తగ్గించి 4 కలిపి కూడా 5 MB కంటే ఎక్కువ ఉండొద్దు. లేనట్లయితే అప్లోడ్ కావాలంటే తీసుకోవట్లేదు, ఆగిపోతుంది. చాలా క్లియర్గా నోట్ అని పెట్టి విషయం కూడా రాశారు. ఇవి అప్లోడ్ చేసినాక ఇప్పుడు ఉదాహరణకు నా అప్లికేషన్ 4 ఉన్నాయి, 4 కూడా ఇదే పద్ధతుల్లో నేను స్కాన్ చేసి వాటి సైజు తగ్గించి నేను అప్లోడ్ చేసి అప్లోడ్ అని కింద బటన్ నొక్కేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సబ్మిట్ అయ్యి మన డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ అవుతాయి. సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది ఇంకా తెలవాల్సి ఉంది. వాళ్ళు ఫోన్ చేస్తారా మరి, లేదా ఫర్దర్ యాక్షన్ ఫోన్ చేయకుండానే ఫర్దర్ ఇంటిమేషన్ లెటర్ ఏమైనా పంపిస్తారా అనేది ఇంకా నాకు తెలియదు. బట్ ఈ రకమైనటువంటి అప్డేషన్ అయితే నాకు కనపడింది. అంటే మీరు అన్నది L1 దగ్గర వచ్చినప్పుడు ఇది. సో అక్కడ L2 ఫీజ్ అప్రూవ్డ్, ఫీజ్ ఇంటిమేషన్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది. అప్పుడు ఏం చేయాలి? రైట్. ఇప్పుడు ఫీజ్ ఇంటిమేషన్ అని కూడా కొంతమందికి వస్తుంది. చాలా మంచి ప్రశ్న ఇది. చాలా మందికి కొంతమందికి వచ్చింది. ఇప్పటి వరకు ఫీజ్ ఇంటిమేషన్ అప్లికేషన్ ఒక 19 lakhs పంపించినామని నేను పేపర్లో చూసా. 19 lakhs రాంగ్ అయి ఉంటుంది. ఎందుకు రాంగో చెప్తాను నేను తర్వాత. అయితే కొంతమందికి అయితే వచ్చింది. వచ్చిన దాన్ని
దాన్ని కట్టేయటం కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ 25% మనకు రిబేట్ ఇచ్చింది, కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాబట్టి ఓకే ఈ యొక్క అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎన్నడైనా ఫ్యూచర్లో ఏ రకమైన అవసరం ఆ ప్లాట్తో మనకున్నా కూడా ఎల్ఆర్ఎస్ ఉన్నదా, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద నీ ప్లాట్ రెగ్యులరైజ్ చేయబడిందా ప్రభుత్వ ఆర్గనైజేషన్ చేత, అది మున్సిపాలిటీయా లేకపోతే హెచ్ఎండిఏనా జిహెచ్ఎంసీనా ఏదన్నా కానివ్వండి. కాబట్టి ఈ డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి అది బ్యాంక్ కావచ్చు, ఏదైనా కన్స్ట్రక్షన్ కోసం కావచ్చు, ఏదైనా లోన్ కోసం పోయినప్పుడు కావచ్చు, లేదా ఇంకొక అంశం కూడా ఉంది మనకు జీవో నెంబర్ 28 ఒకటి సప్లిమెంటరీ దాన్ని ఒకటి తీసుకొచ్చింది గవర్నమెంట్. 131 జీవోకి ఎల్ఆర్ఎస్ 131 అనేది 2020లో ఏదైతే జీవో తెచ్చారో దానికి సప్లిమెంటరీ జీవోగా 28ని తీసుకొచ్చారు. దాంట్లో చాలా స్పష్టంగా ఫ్యూచర్లో ఇప్పుడు కనుక క్లియర్ చేసుకోకపోతే ఈ ప్లాట్లు ఇంకా పైన రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హత లేనివిగా గవర్నమెంట్ చేసినట్టే అనౌన్స్. సో సీరియస్గా అధికారులు లంచాలు వ్యవహారాలు తప్ప నిజంగా స్ట్రిక్ట్గా గవర్నమెంట్ నుంచి కనుక స్ట్రిక్ట్గా కనుక రూల్స్ ఇంప్లిమెంటేషన్ పెట్టిస్తాయి ఇక అవన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేసి రిజిస్ట్రేషన్లు కాకుండా పెట్టే అవకాశం ఉంది. మరి వాటికి ఎప్పుడు అవకాశం ఇవ్వచ్చు? ఎప్పుడో కన్స్ట్రక్షన్ పోయినప్పుడు. ఇవాళ రూపాయి కట్టుకుంటే అయిపోయేదానికి ఓ 10 రూపాయలు కట్టమనొచ్చు, 100 రూపాయలు కట్టమనొచ్చు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజు నాటికి ఏం జరగవచ్చు? ఇవాళ 5,000 గజం ఉందనుకోండి ఆ ప్లాట్, అవాళ 50,000 అయి కూర్చొని ఉండొచ్చు. ఆ రోజు రేట్ ప్రకారం కట్టండి అని అంటే మన కళ్ళ ముంటి నీళ్ళు వస్తాయి. ఇలా 1,00,000 రూపాయలు కొనుక్కున్న ప్లాట్ అవాళ 50-60 లక్షలు అయినప్పుడు 50-60 లక్షల దాని మీద నువ్వు పర్సంటేజ్ కట్టు అన్నాడు అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఎల్ఆర్ఎస్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ సూచించే సూచన ఏంటంటే, ఇంటిమేషన్ వచ్చిందనంటే హెజల్ ఫ్రీ మీరు కట్టేయండి. అయితే అబ్నార్మల్ అనిపించింది అనుకోండి మీ ఫీజు, ఎందుకండి ఇప్పుడు మీ రేట్లు మీ క్యాల్కులేషన్ మీరు కొంత ట్రై చేయండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. నిజంగా పక్కన వాళ్ళు ఎంత కట్టారు ఏందో ఒక అవగాహన ఉంటుంది. అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఊరికి ఏముంటారండి, పక్కన మిత్రులు ఫ్రెండ్స్ తన ప్లాట్ దగ్గర ఉన్న వాళ్ళు ఫోల్డ్ చేసి కనుక్కోవటం ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళందరికంటే అబ్నార్మల్ అనిపించింది అనుకోండి, దాన్ని మళ్ళీ ఏదో మిస్టేక్ జరిగింది అనుకోండి, సంబంధిత అధికారిని కలవండి, మీరు దాన్ని రెక్టిఫై చేయించుకోండి సమస్యని. తప్పులు జరగవు అనడానికి లేదు, తప్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకు చెప్తుందంటే, మొన్న అనిల్ రెడ్డి అని మిత్రుడు, ఆయన డాక్టర్ కూడా, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్, ఆయనకు ఒక ఇంటిమేషన్ లెటర్ వచ్చింది. ఏమొచ్చిందంటే నిల్ అని వచ్చింది, జీరో అని వచ్చింది. ఫీజు ఇంటిమేషన్ లెటర్ జీరో అని రావడం ఏంటి ఆశ్చర్యం కదా. అది పేపర్లో కూడా వార్త చదివా నేను, వారం రోజుల కింద కూడా చదివినా నేను. ఏంటంటే చాలా మందికి సాఫ్ట్వేర్లో లోపమని చెప్తున్నారు. మార్చి 1 నుంచి స్టార్ట్ చేసి మార్చి 31 లోపల ఎవరైతే ఈ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసుకుంటారో వాళ్ళకి 25% రిబేట్ ఇస్తామని ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంది, అధికారులని కదిలిచ్చింది. పేపర్లో టీవీలలో దానిపైన బాగా చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు కూడా ఇంటిమేషన్ లెటర్లు తప్పులు వస్తుంటే, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబడకపోతే, అందులో ఉన్న తప్పిదాలని రెక్టిఫై చేసుకోలేకపోతే అది లోపమే. ప్రభుత్వం తరఫున ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారుల యొక్క లోపంగా దాన్ని మనం పరిగణించాలి. సో అట్లా కొన్ని వేల మందికి వచ్చిందని నేను విన్నా, పేపర్లో రాసి. నేను వినడం కాదు, నాకెట్లా తెలుస్తుంది, కానీ నా దగ్గర కావాలంటే చూపించగలుగుతా. నాకు ఇంటిమేషన్ లెటర్ జీరో వచ్చింది, మరి ఆయన ఎట్లా కట్టాలి? కాబట్టి అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అబ్నార్మల్ అనిపిస్తే మాత్రం మళ్ళొక్కసారి మీరు లెక్కలు గిక్కలు చేపించుకొని ఎస్ అనుకుంటే ప్రొసీడ్ అవ్వండి, మీరు కట్టుకోవటం మంచిది. ఇప్పుడు అది మీరు ప్రొసీడ్ పేమెంట్ అంటున్నారు కదా, చలానా తీసుకోవాలన్నా అది ఏ విధంగా ఉంది పేమెంట్ ఆప్షన్? రైట్, దాంట్లోనే ప్రొసీడ్ పేమెంట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అలా చాలా క్లియర్గా అడుగుతూ ఉంది. ఏమని అంటే యూపీఐ కింద, అంటే డెబిట్ కార్డుతో కానీ క్రెడిట్ కార్డుతో కానీ నెట్ బ్యాంక్ ఎట్లయినా పే చేయొచ్చు. కాబట్టి ఏదో బ్యాంకులో పోయి డబ్బులు కట్టి చాలానా గతంలో లాగా పాత పద్ధతుల్లో కాకుండా ఏంటంటే డైరెక్ట్గా ఆన్లైన్లోనే పేమెంట్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ లేదు, డెబిట్ కార్డ్ లేదు, ఏదీ లేదు, మీరు చేయలేరు అనుకున్నప్పుడు మీ మిత్రుడి ద్వారా చేపియండి, ఇబ్బంది ఏం లేదు. మీ మిత్రుడు సెల్ ఫోన్లో కూడా ఓపెన్ చేయొచ్చు, అప్లికేషన్ ఈజీగా ఓపెన్ అవుతుంది, పేమెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా అది స్క్రీన్ షాట్ తీసి మీకు రిఫరెన్స్ కోసం పెట్టుకుంటే సార్. ఇప్పుడు పేమెంట్ అయిన తర్వాత మనకు మరి మీరు అన్నట్టు ఇందాక ఫస్ట్ ఆప్షన్లో ఫైనల్ ప్రొసీడింగ్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందా, అది మనకు కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుందా? అది చూడాలండి. ఇప్పుడు అధికారులు ఎంత ఫాస్ట్గా యాక్షన్లోకి వస్తారనే దాన్ని బట్టి ఉంటుంది.
ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు ఏంటి అనేది మనకు నిర్దిష్టమైన క్యాలిక్యులేషన్స్ లెక్కలైతే మనకు పేపర్ ముఖంగా రాలేదు. రైట్. ఇప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ చెప్పారు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్‌లో మీరు ఇందాక చెప్పినట్టు రైజ్ గ్రీవియన్స్ అన్నారు. గ్రీవియన్స్ అని వస్తుంది. సో ఇందులో ఏం చేయమంటారు? దాంట్లో అసలు రీజన్ ఏంటి, గ్రీవియన్స్ రీజన్ ఏంటి, ఏ అప్లికేషన్ విషయంలో నువ్వు గ్రీవియన్స్ గురించి చెప్పదలుచుకున్నావు, ఓకే, ఆ వివరం ఏంటి, ఇట్లా 3 ఆప్షన్లు అడిగారు. దాంట్లో నా అప్లికేషన్ రాంగ్ గా క్యాలిక్యులేషన్ చేశారను, అంటే నాకు తెలిసి అదే మీరు ఇందాక అన్నట్టు ఫీజు జీరో వచ్చినా, విషయంలో జీరో వచ్చినా, ఎక్కువ వచ్చినా, అబ్నార్మల్ గా వచ్చింది అనిపించిన పలానా అప్లికేషన్ మళ్ళీ ఒక్కసారి పరిశీలించండి, మీ నుంచి పొరపాటు జరిగినట్టుగా నేను ఫీల్ అవుతున్నా అని చెప్పి మళ్ళీ సెండ్ చేస్తే వాళ్ళకి సెండ్ బటన్ నొక్కినప్పుడు వాళ్ళకి మళ్ళీ వివరం వెళ్తుంది. ఆ సంబంధిత అధికారి మళ్ళీ దాన్ని ఒకసారి పరిశీలి చేసి మళ్ళీ ఫర్దర్ ఇంటిమేషన్ మనకి ఇస్తారనుకుంటున్నా నేను. రైట్. సో ఇప్పటికీ LRS 2020 విషయంలో వెబ్సైట్లో సంబంధించిన 3 ఆప్షన్స్ ఇందాక ఇప్పుడు సార్ చెప్పినట్టు, మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టిన టైంలో మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి ఓటీపీ వచ్చిన తర్వాత మీకు కనిపించే ఆప్షన్స్, ఈ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు ఒకవేళ మీది L2 కింద అప్రూవ్డ్ అయితే మీరు ప్రొసీడ్ పేమెంట్ చేసేసి మీరు ఆ రిసిప్ట్ను జాగ్రత్త పెట్టుకోమని చెప్తున్నారు. సో ఇది LRS 2020కి సంబంధించిన తాజా అప్డేటు. సో ఇంకేమైనా అప్డేట్ ఉంటే ప్రభుత్వం నుంచి మళ్ళీ మీకు వీడియో రూపంలో చేస్తాం. సార్ థ్యాంక్ యూ LRS 2020 సంబంధించిన అప్డేట్ గురించి అందించినందుకు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో LRS 2020కి సంబంధించిన వెబ్సైట్కు అప్డేట్స్. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.